ప్రభువారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ఆయన బలపరిచేటువంటి వాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడై, ఒకవేళ అజ్ఞానంలో ఉంటే జ్ఞానంలోనికి, బుద్ధిహీనతలో ఉంటే బుద్ధిమంతులుగా మార్చబడడానికి, అవిశ్వాసులుగా ఉంటే విశ్వాసులుగా మనం మార్చబడడానికి, అలాగుననే ధైర్యము చెడినటువంటి పరిస్థితులలో ధైర్యమును ఇచ్చేటువంటి వాడిగా, కృంగిన వేళలో లేవనెత్తేటువంటి వాడిగా, పడిన స్థితిలో నిలబెట్టేటువంటి వాడిగా, మరి దేవుడు తన బిడ్డలైనటువంటి మనందరి పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహించి మనలను బలపరచడమే తన పనిగా, మనలను ప్రోత్సహించడమే తన పనిగా ఆయన మన ఎడల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడై, ఆయన మనలను ఎంతగానో మరి ప్రేమిస్తూ ఉన్నాడు, మన ఎడల శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఈరోజున కొన్ని ధైర్యము చెడిన పరిస్థితులలో, లేకపోతే ధైర్యము ఆ చెడిపోవడానికి, ధైర్యమును కోల్పోవడానికి అవకాశంగా ఉన్నటువంటి పరిస్థితులలో భక్తుల యొక్క విశ్వాసం ఎట్లా ఉందో, మరి దేవుడు వారిని ఎలాగున ధైర్యపరిచాడో మనం ఈరోజు ధ్యానించుట ద్వారా మన జీవితాల్లో కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితుల మధ్య మనం కూడా ధైర్యం కలిగి ఉండడానికి ఈ వాక్యము చేత దేవుడు మనలను దర్శించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము కోల్పోయేటువంటి పరిస్థితులు ఎప్పుడు అంటే, మనకున్నటువంటి సమస్య మన శక్తికి మించినది అయినప్పుడు, మనకుండేటువంటి అనారోగ్యం మనం వైద్యం చేయించుకోవడానికి అయ్యేటువంటి ఖర్చుకు మించినది అయినప్పుడు, మనము పోరాడి గెలవడానికి మనకున్నటువంటి శక్తి చాలనప్పుడు, మన వెనుక కొంతమంది ఉండి మనకి ప్రోత్సాహకరంగా నిలవబడితే బాగుండు అని అనుకున్నటువంటి సమయంలో మన వెనక ఎవ్వరూ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ధైర్యము కోల్పోవడానికి అవకాశం ఉంది. ఇలాగున ధైర్యము కోల్పోయేటువంటి పరిస్థితులు ఎక్కువ ఎవరికి ఉంటాయి అంటే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద అవగాహన లేనటువంటి వారికి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, ఈ పరిస్థితుల్లో ఇంకెవ్వరు కూడా మమ్మల్ని ఆదుకోలేరు అన్నట్లుగా వారు దేవుణ్ణి ఎరుగక, దేవుని వలన కలిగేటువంటి ఆ యొక్క నిరీక్షణ వారికి లేక చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. వారి కృంగిపోతూ ఉంటుంటారు. కానీ వాక్యం ఎరిగినటువంటి మనము, మన దేవుడు మన పూర్వీకుల యొక్క జీవితాల్లో ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో అవన్నీ కూడా ధ్యానించుట ద్వారా, వినుట ద్వారా, తెలుసుకుంట ద్వారా అప్పుడు ఆ భక్తుని జీవితంలో దేవుడి కార్యం చేశాడు కదా, నా జీవితంలో ఎందుకు చేయడు? అప్పుడు ఆ భక్తుని యొక్క జీవితంలో ఎలాంటి శ్రమ ఎదురైంది కదా, అంత మాత్రాన కృంగిపోయాడా? అంత మాత్రాన మరి ఆత్మహత్య ప్రయత్నాలు ఏమైనా చేశాడా? లేదు కదా. ధైర్యము తెచ్చుకుని ఎంతగా దేవుని వలన విజయాన్ని పొందాడు అనేటువంటి విషయాలు మనం వినుట వలన, దేవుని యొక్క వాక్యమును చదువుట వలన అవి మనము ధైర్యము కోల్పోతున్నటువంటి పరిస్థితులలో మనకి ధైర్యాన్ని ఇస్తాయి ప్రియులరా. కనుక
ధైర్యంగా ఎవరు ఉంటారు అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వారు, దేవుని యొక్క శక్తి సామర్థ్యముల మీద మరి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వారు ధైర్యంగా ఉంటారు. మరి ఎవరు పిరికివారుగా ఉంటారు అంటే దేవుణ్ణి ఎరుగనటువంటి వారు పిరికివారుగా ఉంటారు. మరి దేవుడు తన భక్తులందరికీ కూడా ధైర్యము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చారు. అందుచేత వారు ధైర్యము కలిగినటువంటి వారే నిలవబడి దేవుని యొక్క మహిమగల కార్యాలను వారి జీవితాల్లో చూడగలిగారు. ఇందుకు మనకి బాగా పరిచయం ఉన్నటువంటి భక్తుడు దావీదు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము ఆఖరి అధ్యాయము 30వ అధ్యాయము 1వ వచనము నుంచి మనకు అర్థం అవడానికి 6 వచనాలు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా బైబిల్ చూస్తూ చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనములో చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ఒక మంచి సందర్భం ఇది ప్రియులారా. చూడండి, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ ప్రస్తుత కాలం అంతా కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ప్రియులరా. ప్రతి విషయంలో కూడా మరిక ధైర్యము అనేటువంటిది లేకపోతే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి స్త్రీలు కూడా ఉద్యోగాల నిమిత్తం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తే వాళ్ళు ఉద్యోగాలు మరి 2 గంటలకు ఒకరు షిఫ్ట్ ఎక్కుతారు, 2 గంటలకి డ్యూటీ దిగేటువంటి ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎంత ధైర్యముగా ఇంటికి రావాల్సి ఉంటుంటారు. అంతేకాకుండా మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటుంటాం, విదేశీ ప్రయాణాలు చేస్తూ విదేశాలలో విద్యను అభ్యసించేటువంటి యవనస్తులను కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ జాబ్స్ ఎంత క్రిటికల్తో కూడినటువంటివి అంటే నెలలు తరబడి సముద్రంలో ఉండిపోవాలి, నెలలు తరబడి మరి ఆ యొక్క జలంతర్గామి ఆ సబ్మెరీన్ షిప్లో ఉండిపోవాలి ప్రియులరా. అంతేకాకుండా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటాం, మన దేశ సరిహద్దు ప్రాంతాలలో కూడా మన దేశానికి సెక్యూరిటీని అందించేటువంటి బిఎస్ఎఫ్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ,
లేకపోతే మిలిటరీ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, ఈ సైనికులందరూ కూడా దేశ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన దేశానికి రక్షణ కలిగించడానికి ఆ యొక్క ఆ శత్రువుల యొక్క బోర్డర్లో ఉంటుంటారు. వారికి కూడా అనుక్షణము కూడా భయమే, శత్రువు ఎలా అటాక్ చేస్తాడా అని. అంత మాత్రాన్ని వాళ్ళు ఎందుకురా బాబు ఈ ఉద్యోగం అని ఆ గన్ అక్కడ పడేసి ఇంటికి వచ్చేస్తారా? రారు. వారు ఏం చేస్తారు అంటే మనం ఎట్లాగైనా మన శత్రువుని ఎదిరించి నిలబడాలి, మనం పోరాడి మన దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ధైర్యము వాళ్ళని అక్కడ నిలబెడుతుంది. నిలబెట్టడం మాత్రమే కాదు, ప్రాణాన్నైనా పణంగా పెట్టి, ప్రాణాన్నైనా తెగించి వాళ్ళు అక్కడ దేశ రక్షణ కొరకు ధైర్యముగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్నిసార్లు మనము చూస్తూ ఉంటుంటాం, ఏ ఆశ్రయము కూడా, ఏ ఆధారము కూడా లేనటువంటి వాళ్ళు కూడా బ్రతకగలుగుతున్నారు అంటే, రేపటి కొరకు ఏమీ లేనటువంటి వారు బ్రతుకుతూ ఉన్నారు అంటే, వాళ్ళలో కూడా ఒక ధైర్యం ఏంటి అంటే మాకేమీ కాదులే అనేటువంటి ఆ యొక్క విశ్వాసం. మరి వారికంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏమిటి ధైర్యం అని మనం చూస్తే, ఒకవేళ ఆకలిగా ఉన్నటువంటి పరిస్థితుల, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల, అలాంటి పరిస్థితులలో ఆయన అన్నాడు కదా, చూడండి ఆకాశ పక్షులు రేపటి కొరకు ఏమీ కూర్చుకొనకపోయినప్పటికీ కూడా వాటిని నేను పోషించుచున్నాను కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. కాబట్టి ప్రియులారా, రేపటి దినము కొరకు మనకేమీ కూడా లేనటువంటి పరిస్థితులలో కూడా మనకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, ఏనాటికి కావలసినటువంటి ఆహారమును ఆ దినమున దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి ధైర్యం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఐగుప్తు మొదలుకొని కనాను దేశానికి 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్నో శత్రు దేశాల మధ్య వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నటువంటి దేవుడు నాతో కూడా ఉన్నాడు, మాతో కూడా ఉన్నాడు అనేటువంటి ధైర్యం. ప్రియులరా, ఒకరోజు ఒక అమ్మాయి ఆ కొండ ప్రాంతంలో మరి ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలలో నివసిస్తూ ఒకరోజు రాత్రి బస్సులో ఒంటరిగా కూర్చుని ప్రయాణం చేస్తుందట. అయితే ఆమె ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్ళేటప్పటికి మరొక ఆమె ఆ బస్సు ఎక్కిందంట. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆశ్చర్యపోయిందంట, ఏంటి ఇంత రాత్రి వేళ ఈ బస్సులో ఒంటరిగా అమ్మాయి అసలు ఏమీ భయపడకుండా ఎంత ధైర్యంగా ప్రయాణం చేస్తుంది అని, నీకు భయమే లేదా అని ఆ అమ్మాయిని ఆ పెద్దావిడ అడిగితే, అప్పుడు అమ్మాయి అన్నదంట, నాకెందుకు భయం, ఆ డ్రైవరు మా డాడీయే అన్నదంట. దేవునికి స్తోత్రం. ఆ డ్రైవర్ ఎవరో కాదు, మా డాడీయే అన్నదంట. చూడండి, మనం ఏ బస్సులో కూర్చున్నా, ఏ వాహనం మీద ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా, ప్రతి స్థలములో కూడా మనతో ఉన్నటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఆ దేవుడే మనతో ఉన్నాడు అనుకుంటే మనం ఎట్లా ఉంటాం? చాలా ధైర్యంగా ఉంటాం. ఏమండి, ఒక ఆమె గోదావరి నది దాటుతుందంట పడవ మీద నది దాడుతూ ఉంటుంటే ఆ పడవ మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందంట. మీకు తెలుసా, ఆ మధ్య ఒక పెద్ద పడవ సుడిగుండానికి గురి అయి అందులో మునిగిపోయింది, చాలా మంది చనిపోయారు. ప్రియులారా, ఇలాంటి ప్రమాదం సంభవిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా కేకలు వేస్తున్నారట, చచ్చిపోయేలా ఉన్నాం, మునిగిపోయేలా ఉన్నాం, పడవ మునిగిపోతుంది, కాపాడండి 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 అని అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా
చాలా గగ్గోలు పెడుతున్నారట. ఈమె మాత్రం అలాగా నిదానంగా కూర్చుని ఉందంట ఆ యొక్క పడవలో. అందరూ అడిగారట, ఏమ్మా నీకు భయం లేదా? చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం కదా, నీకు భయం వేయట్లేదా అని అడిగితే అప్పుడు ఆ తల్లి అన్నదంట, నాకెందుకు బాబు భయం, ఈ నది దాటి అవతలకి వెళ్ళాను అనుకో, చిన్న కూతురు ఉంది అక్కడ, ఆ చిన్న కూతురు దగ్గర సంతోషంగా ఉంటాను, వెళ్తే చిన్న కుమార్తెతో సంతోషంగా ఉంటాను. ఒకవేళ ఈ నది దాటకుండా ఈ నదిలోనే పడి చచ్చిపోయాను అనుకో, నా కూతురు కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు చనిపోయి ఏసై దగ్గర ఉంది పరలోక రాజ్యంలో. ఒకవేళ చనిపోయి పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను పరలోకానికి. ఒకవేళ పడవ సజావుగా వెళ్ళిందనుకో అవతలకి, చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను. మొత్తానికి ఎక్కడో చోటుకి వెళ్తాను, నాకెందుకు భయం అన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఏదైనా శ్రమ రాగానే ఎంత గందరగోళం అండి. కొంతమంది ఏమో గుండాగి చనిపోయేటువంటి వాళ్ళు, ఇంకొంతమంది మానసికంగా పిచ్చివాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు. ఎందుకు అలా అయిపోయాడు అంటే పరిస్థితులు అట్లా చేసినాయి. ఎందుకు చనిపోయాడంటే ఇంత తీరని నష్టం కలిగింది, అందుకే చనిపోయాడు. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే పిరికితనం లేకపోతే ధైర్యం. మనం ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిష్కారణంగా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తీరని నష్టం కలుగుతూ ఉంటుంటుంది. వాటన్నిటిలో కూడా మనం ఎట్లా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ధైర్యమే మనకు రక్షణగా ఉంటుంది. మన పిరికితనమే మనకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. దావీదు తన వెనక కొంతమంది సైన్యాన్ని తీసుకొని తన భార్యలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, తనతో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాలను కూడా అక్కడ విడిచిపెట్టి, దావీదు రాజు గనుక ఫిలిస్తీయులకు సహాయం చేయడానికి కొంతమందిని తీసుకుని యుద్ధానికని వెళ్ళాడు. యుద్ధానికని ఊరుని విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళినటువంటి దావీదు అక్కడ యుద్ధం చేయవలసినటువంటి అవసరత ఏర్పడలేదు. కానీ అక్కడ యుద్ధం చేయకుండా ఒక 3 దినములంత ప్రయాణము చేసి మరలా తాను విడిచి వెళ్ళినటువంటి ఆ సిక్లగు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఈ వ్యవధిలో ఏం జరిగింది అంటే రాజు కొంతమందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే వ్యవధిలో ఏం జరిగింది అంటే ఇంకో కొంతమంది శత్రువులు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అమాలేకీయులు అనబడినటువంటి వారు వచ్చి, దావీదు ఎలాగా పట్టణంలో లేడు, యుద్ధశూరులు ఎలాగా పట్టణంలో లేరు కనుక వీళ్ళ యొక్క భార్యలను, పిల్లలను, ఆస్తిని అంతటిని కూడా మనం దోచుకుందాం రండి అని చెప్పి అమాలేకీయులు దండెత్తి వారు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబాల మీద దండెత్తి ఆ పట్టణాన్ని అంతటిని కూడా కాల్చేసి సజీవంగా వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారట. చాలాసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి కదా. చాలా మంది, కొంతమంది మోసగాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా తల కొంటాము, దానికేమో సిల్వర్ సామాన్లు ఇస్తాము, లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాము అని చెప్పి చక్కగా ఇంటి దగ్గర కూర్చుని అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇంట్లో భర్త లేనట్టున్నాడు, పిల్లలు లేనట్టున్నాడు అని చెప్పి ఒక కచ్చీపులో ఆ మత్తు పదార్థాన్ని పెట్టేసి ఏమండి ఒక్క క్షణములో బలవంతంగా అది ఇలా ముక్కు మీద పెట్టి నొక్కేసి ఊపిరాడకుండా చేసేసి ఆ మత్తిళ్ళిపోయేలాగా చేసి ఆ ఇంటిని అంతటిని కూడా దోచుకొని పోతా ఉంటుంటారు. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు ఎన్నో జరగడం మనం చూస్తూ ఉంటుంటాం.
అంతేకాకుండా ఎవరు లేరు అంటే గనుక ఆ ఇంటి వారి మీద పడి హత్య చేసి కూడా ఆ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, ఇంట్లో ఉన్నటువంటి నగలను కూడా పట్టుకుని పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి. కనుక రాజు లేడు, సైన్యము లేదు, వారి యుద్ధానికి వెళ్ళారు. ఆ పట్టణంలో వారి భార్యలు, పిల్లలు, ఆ యొక్క పశు సంపదను అంతటిని కూడా అమాలేకీయులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, ఇలాంటి పరిస్థితులలో ఏం జరిగింది అని చూసినట్లయితే, చూడండి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడవడానికి కూడా బలము చాలనంతగా ఏడ్చేశారంట వాళ్ళందరూ. ఇక ఏడ్దామన్నా శక్తి లేదు, నోటంట మాట రావట్లేదు, ఇక గుండె ఆగిపోయే అంత పరిస్థితి. కారణం ఏమిటి అంటే వాళ్ళ భార్యలను తీసుకెళ్ళిపోయారు, సంపదను తీసుకుని వెళ్ళిపోయారు, పట్టణాన్ని అంతటిని కూడా కాల్చేశారు. అయితే దావీదు వెనకతలు కొంతమంది ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఏమన్నారట, దావీదును రాళ్ళు రువ్వి కుట్టి చంపుదుము అని వారు అనుకున్నారట. చూడండి, 6వ వచనములో, తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకున్నారట. చూడండి, నీ వల్లనే ఇట్లా జరిగింది, లేకపోతే మాకు ఇట్లా జరుగుండేదా? దీని అంతటికీ కూడా కారకుడు దావీదే. ఇతన్ని నమ్ముకుని మనం వచ్చాం, ఇతని వలనే మనకిది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి సంభవించింది. కనుక ఇతన్ని రాళ్ళు రువ్వి చంపుదామని వారు అనుకొనగా దావీదు ఏం చేశాడట, ఏమండి, పిరికి వాళ్ళలాగా పారిపోలేదు. వీళ్ళ చేతిలో చచ్చుట కంటే నా అంతటా నేను చచ్చుట మంచిది అని ఆత్మహత్య చేసుకోలేదు. అంతేకాకుండా దేవుని మీద సనగలేదు, దేవుని మీద గొనగలేదు. కానీ ఏం చేశాడు అంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మనకుండేటువంటి ఆ లోన్లీనెస్, ఒంటరితనము అనేటువంటిది ఇంకెవ్వరు కూడా ధైర్యం చెప్పడానికి ఉంటారు వెనకట్లా. ఎవరో మన తరపున మాట్లాడారు అని అనుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇక వేల మందిలో ఒక్కరమే అన్నట్లుగా ఉంటుంది ప్రియులారా. ఇక ప్రోత్సహించేవారు ఉండరు, బలపరిచేవారు ఉండరు, ఆదరించేటువంటి వారు ఉండరు. ఇలాంటి పరిస్థితులలో దావీదు మనకి గొప్ప ఉదాహరణ. తనంతట తానే ఏం చేశాడు చెప్పండి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. వీళ్ళందరూ ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, నాకు యెహోవా ఉన్నాడు అని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. కారణం ఏమిటి అంటే, నేను ఒట్టివాడినే కానీ నా వెనుకలో ఉన్నటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు. ఆయనను బట్టియే కదా, ఆయన ఇచ్చిన బలమును బట్టియే కదా సింహంతో పోరాడగలిగాను, ఎలుగుబంటితో పోరాడగలిగాను, గొల్యాతును చంపగలిగాను అని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. కొంతమంది ఏడుస్తూ ఉంటుంటారు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. ఏమండి, మనకి కొన్నిసార్లు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఎందుకు, అక్క చెల్లెలు ఉన్నారు కానీ ఎందుకు, బంధువర్గం ఉంది కానీ ఎందుకు, వాళ్ళ మీద ఆధారపడితే మనకి ఏంటి అసలు? నరులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది. వాళ్ళు ఎవరికో చెప్పుకునే కంటే రహస్యంగా మనం ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే
మనతో పాటు సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు, సర్వ సైన్య సమూహము కూడా మనతో ఉంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన మన వెంట వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా అక్కరకు రావడం లేదు అని మనం అనుకోదు. వారందరికంటే గొప్పవాడైనటువంటి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనములో 27వ అధ్యాయము 3వ వచనములో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును, ధైర్యము విడువకుందును. మై హార్ట్ షల్ నాట్ ఫియర్ ఈవెన్ దో ద ఎనిమీ ఎక్యాంప్ అగెనెస్ట్ మీ. శత్రువు అనేటువంటి వాడు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులలో చూడండి, నా హృదయము కలవరపడదు. మై హార్ట్ షల్ నాట్ ఫియర్, నా హృదయము కలవరపడదు. ఏమండి, కొంతమందిని చూస్తూ ఉంటుంటాం, అబ్బో ఒక ఉప్పెనలాగా సమస్య వాళ్ళ మీదకి వచ్చేసినప్పటికీ కూడా ధైర్యంగా భలే నిలబడతారండి వాళ్ళు. అస్సలు ఏమి కూడా కలవరపడరు. అంత ధైర్యముగా వాళ్ళు ఉండగలుగుతూ ఉంటుంటారు. దావీదు తన జీవితంలోంచి అంటున్నటువంటి మాట ఏంటి అంటే చూడండి, మరి నా హృదయము భయపడదు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఎలాంటి ధైర్యము అంటే నా పక్షంగా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యము కలిగినటువంటి వారికే. మనుషులుగా మనం ఎంతో పిరికి వారం అవుతూ ఉంటుంటాం, దుఃఖపడిపోతూ ఉంటుంటాం, వేదన చెందుతూ ఉంటుంటాం. కొంచెం ఆలోచించి దేవుని వైపు మన హృదయాలు తిప్పగలిగితే నాకేం భయం లేదు, ఆయన ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అని మనము ధైర్యముగా ఉంటాం ప్రియుల. ఆయన ధైర్యము చెడిన వారికి ధైర్యమును ఇచ్చేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. మనకి దేవుడు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఏంటి? ధైర్యము కలిగినటువంటి ఆత్మ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడిపోకు, కృంగిపోకు. మనం భయపడిపోతే, కృంగిపోతే సాతానుగాడు వచ్చి మరింత మనల్ని పిరికి వారిని చేసేస్తాడు. కొంచెం ధైర్యముగా ఉండగలిగితే వాడు పారిపోతాడు. దేవుని యొక్క దేవదూతలు వచ్చి మనకి సహాయం చేస్తాయి. ఏమండి, కొంతమందికి భయం, ఒంటరిగా పడుకుంటే భయం, వంట గదిలోనికి వెళ్ళమంటే భయం, గదిలోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి రండిరా అంటే భయం. ఏమండి, కొంచెం చీకటి పడిన తర్వాత కొట్టుకెళ్ళి ఈ సామాన్లు పట్టురండిరా అంటే భయం. అమ్మో నేను ఒంటరిగా వెళ్ళాలా. ఏమండి, వీళ్ళ అపోహ అంతా కూడా అక్కడ ఏదో ఉంది అని అర్థం, చీకట్లో ఏదో ఉందని అర్థం. ఏమీ లేదు, దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొల్యాతును చూసి భయపడవలసినటువంటి దావీదు ఎందుకు భయపడలేదు? నా ఎదుట ఉన్న గొల్యాతు కంటే ఆ గొల్యాతుకి నాకు మధ్యలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొల్యాతును చూసి భయపడలేదు, కానీ దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే నీవు కూడా దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఆయన మనకి ఏమిచ్చాడట ప్రియులరా? చూడండి, ఆయన మనకి స్పిరిట్ ఆఫ్ పవర్ ఇచ్చాడట. అంతేకాకుండా ప్రేమ ఇచ్చాడట. అంతేకాకుండా మరి సౌండ్ ఆఫ్ మైండ్ ఇచ్చాడట. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇచ్చాడట. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us టు ద స్పిరిట్ ఆఫ్ ఫియర్.
పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. నువ్వు పిరికివాడివైతే సాతాను నీతో చాలా ఆడుకుంటుంది. నువ్వు ధైర్యం కలిగినటువంటి వాడవైతే అది నీ దగ్గరకు రానే రాదు. నువ్వు పిరికివాడివైతే నీకు చేత కాదు, నువ్వు ఇంకేమీ చేయలేవు, చచ్చిపో అంటది అది. అదే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడవైతే నేను చావను, సజీవుడనై దేవుని కొరకు నేను సాక్ష్యమిస్తాను అని నువ్వు చెప్పగలవు. ఇప్పుడు రాళ్ళు రువ్వి చంపుదాము దావీదుని అని జనులు అనుకుంటూ ఉంటుండగా చంపేయండి, ఇంకా చంపేయండి, రాళ్ళన్నీ రువ్వి చంపేయండి అని చేతగానోళ్ళగా దావీదు ఉండలేదు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అతనిలో ఉండేటువంటి ఆ ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, బట్ ఆఫ్ ఫియర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ ఎ సౌండ్ మైండ్ గాడ్ హ్యాస్ గివెన్ టు డేవిడ్. దేవుడు దావీదుకి ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు పిల్లలు. అందుచేత దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడో తెలుసా? ఎఫోదును తెమ్మన్నాడంట. ఎఫోద్ అంటే మీకు తెలుసా? చూడండి, మీరు ఫోటోల్లో చూసుంటారు. ఒక యాజకుడు ధరించుకున్నటువంటి వస్త్రము, దాని మీద 12 రత్నములతో పొదగబడినటువంటి ఒక పలక అక్కడ ఉంటుంది. అది ఎఫోదు, 12 గోత్రములకు సూచనగా అది ఉంది. అది ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడట. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడట, ప్రభువా నీ బిడ్డలమయ్యా, శత్రువులు వచ్చి మా భార్యలను ఎత్తుకొని పోయారు, మా పశు సంపదనంతటిని కూడా ఎత్తుకొని పోయారు, మా కుమారులను కుమార్తెలను కూడా ఎత్తుకొని పోయారు. వాళ్ళని మేము విడిపించుకోలేమా అని దేవుని దగ్గర మొరపెట్టారట. కనుక పిరికితనములో మనకి ధైర్యము రావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే ప్రార్థన. ఒక కొద్దిపాటి ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన నిండు ధైర్యాన్ని మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఎల్లక మునిపే వెళ్ళితే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే దావీదుకు చూపించాడు. ఏంటంటే, దావీదు నువ్వు వెళ్ళి ఆ శత్రువులను తరుము, వాళ్ళు నీకు దొరుకుతారు, నీ భార్యలను సంపాదించుకుంటావు, నీ బిడ్డలను సంపాదించుకుంటావు, నీ పనివారి యొక్క భార్యలను బిడ్డలను మీ ఆస్తిని అంతటిని కూడా మీరు సంపాదించుకుంటారు అని దేవుడు దావీదుకు చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడట. మా అక్క ఉందలే పర్లేదు, మా చెల్లి ఉందలే పర్లేదు, మా అన్నయ్య ఉన్నాడులే పర్లేదు, మా తమ్ముడు ఉన్నాడులే పర్లేదు అంటే కాదు. వాళ్ళందరూ ఒట్టి మాటలే చెప్తారు. ఏం పర్లేదు చెల్లి, ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు అక్క, ధైర్యంగా ఉండు, మాటలతో ధైర్యం చెప్తారు అందరూ. కానీ సహాయము చేయవచ్చేటప్పటికి ఎవరును కూడా సహాయం చేయరు. కానీ దేవుడు మాటలతో చెప్పడు, ఆయన చేతలతో చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎఫోదు ధరించుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దావీదు అడిగాడు, నువ్వు వెళ్ళు, నీ వారిని అందరినీ కూడా అప్పగిస్తానని ఆయన సెలవిచ్చారు. ప్రియులారా, చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చూడండి, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. నరమాత్రుడు నాకేం చేయగలడు? నా విరోధి యొక్క కార్యములన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నవి. కనుక నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? ది లార్డ్ ఈజ్ మై హెల్పర్ అండ్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మ్యాన్
షల్ డూ అంటూ మీ నరమాత్రుడు నాకేదో చేస్తాడు అనేటువంటి భయము నాకు లేదు. అమ్మో వాళ్ళు వచ్చి అలా చేస్తారేమో, అమ్మో వీళ్ళు వచ్చి ఇలా చేస్తారేమో లేదు. నీ శత్రువు పక్షంగా దేవుడు పోరాడి దేవుడు నీకు న్యాయమునే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నష్టానికి తగినటువంటి రెట్టింపును ఆయన ఇచ్చేటువంటి వాడే ఉంటూ ఉన్నాడు. కనుక మనం కనిపెట్టి ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. అందుచేత ప్రభువే నాకు సహాయకుడు. చూడండి, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ప్రభువే నాకు సహాయకుడు. కొన్ని సందర్భాల్లో ఈ మాట చెప్పవలసి ఉంటుంటుంది. సాధు సుందర్ సింగ్ గారు ప్రభుని నమ్ముకున్న తర్వాత కుటుంబం అంతా కూడా వెలివేస్తే ఎలా బ్రతుకుతావో చూస్తాం అని ఆయనను గ్రామ బహిష్కరణ చేస్తే, కుటుంబ బహిష్కరణ చేస్తే దేవుడు అద్భుతంగా ఆయనను అనేక దేశాల్లో వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే మనకు సహాయకుడు. అందుచేత ఇజ్రాయెల్ ప్రజలు అనేక సందర్భాలలో వాళ్ళు యుద్ధం చేయడానికి కత్తులు, లేకపోతే కటారులు, డాలులు, బాణములు ఇలాంటివన్నీ కూడా అవసరత లేకుండానే దేవుని యొక్క సహాయము వలన వాళ్ళు అనేక రాజ్యాలను జయించగలిగారు. దేవుని యొక్క సహాయం నీకుంటే నువ్వు అనేక రాజ్యములను జయించగలవు. హల్లెలూయా. ఆ రాజ్యముల స్థానములో అనేక సమస్యలను నువ్వు జయించగలవు. హల్లెలూయా. కనుక నువ్వు అనవలసినటువంటి మాట ఏంటంటే, మై లార్డ్ ఈజ్ మై హెల్పర్. నా దేవుడు నాకు సహాయకుడు. కనుక మనుషుడు నన్నేమి చేయగలడు. కనుక ప్రియులారా, దావీదు గురించి మనం ముగించుకుని మనం ముందుకు వెళ్దాం. దావీదు బయలుదేరాడు. ఎఫోదు ధరించుకుని దేవుని దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నీ వారిని అందరినీ కూడా మళ్ళీ తిరిగి క్షేమకరంగా అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని అన్నటప్పుడు మరలా 3 దినములంతా ప్రయాణము చేసి వారిని కనుగొన్నాడట. కనుగొన్నటప్పుడు వాళ్ళందరూ కూడా శత్రువుల మధ్య వారు బంధింపబడినటువంటి వారై ఉన్నారట. అయితే ప్రియులరా, దావీదు వెళ్ళి యుద్ధము చేసి తన వారిని అందరినీ కూడా క్షేమకరముగా తిరిగి తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యలో పిరికితనం ఉంటే మనం సమస్యను జయించలేం. ప్రతి సమస్యలో కూడా మనకి ధైర్యము కావాలి. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ we should have the encouragement of God. దేవుని వలనైనటువంటి ఆ సహకారాన్ని మనం పొందాలి. మనం ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. కనుక ప్రియులరా, ఏ విషయంలో కూడా భయపడకుండా, అది రోగమైన, ఆర్థిక ఇబ్బందులైనా, మనల్ని ఎవరైనా మోసగించినప్పటికీ కూడా మనం ధైర్యముగా ఉన్నట్లయితే దేవుడు మనకి సహాయం చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కనుక దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు, తన వారిని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియులారా, ఈ ఎవ్వరూ లేనటువంటి ఈ ఒంటరితనములో దావీదుకున్నటువంటి ఆ నిరీక్షణ, దావీదుకున్నటువంటి ధైర్యము, దావీదుకున్నటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసము ఎలాంటిదో కొన్ని వాక్య భాగముల ద్వారా మనం చూద్దాం. ఇందుకు దావీదు వంటి విశ్వాసము యేసుక్రీస్తులో కూడా మనకి కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. దేవుడైన యెహోవా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకమునకు పంపిన మాదిరిగానే ఆయన నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి
మనల్ని కూడా యేసుక్రీస్తులాగే బాధ్యత కలిగి చూస్తున్నాడు. యేసుక్రీస్తుకు కూడా దావీదు వంటి ధైర్యం ఉంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడును 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హీ దట్ సెంట్ మీ ఈజ్ విత్ మీ. ఎవరైతే నన్ను పంపి ఉన్నారో వారు నాతో ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ధైర్యము చెడిన పరిస్థితులలో మనం ఇంకా దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేస్తూ ఉంటుంటాం. ఉదాహరణకి, మన ఇంట్లో బిడ్డకి జ్వరం వచ్చింది, నువ్వేదో మందులు వేసావు తగ్గలేదు, ఏదో చిన్న ప్రార్థన చేసావు తగ్గలేదు. ఒకవేళ దేవుడు నీ విశ్వాసమును పరీక్షించడానికి అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు నీవు మరింత పట్టుదలగా ప్రార్థన చేయవలసి ఉంది, మరింత విశ్వాసం ఉంచవలసి ఉంది, మరింత ధైర్యాన్ని కలిగి ఉండవలసి ఉంది. కానీ ఇంతలో నువ్వేం చేస్తావు? దేవుని యొక్క శక్తిలో ఏదో లోపం ఉన్నట్లు, ఆయన శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడైనట్టు పోంగట్టించుకుంటే ఎట్లా ఉంటుందంటావు? సాయిబు దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుందంటావు అని చెప్పి పిల్లలకి మెడలోను, చేతుల దగ్గర, కాళ్ళకి కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటావు కుటుంబం ఎలా అయిపోతుంది? ఆ సోది చెప్పే అమ్మని రమ్మని సోది చెప్పించుకుంటే బాగుంటుందేమో, భవిష్యత్తు విషయాలు అన్నీ కూడా బాగా చెప్తుంది అని చెప్పి ఇలాగ క్రైస్తవులైనటువంటి వారు కూడా కొన్ని పెడద్రోవ పట్టే పనులు చేస్తూ ఉంటుంటే దేవునికి కోపం వస్తుంది. అలా కాదని దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడితే గనక, నా బిడ్డ నా పక్షంగా నిలబడింది కాబట్టి నా బిడ్డకు నేను ఏ విధంగానైనా విజయాన్ని చేకూర్చాలి. యేసు ప్రభు వారు వెనకతల ఎన్ని వేల మంది అండి, ఎన్ని వేల మంది ఎన్నిసార్లు వెంబడిస్తూ వచ్చారు. జన సమూహము అని వ్రాయబడింది. 5,000 మంది, 7,000 మంది అనే మాటలు కూడా వ్రాయబడ్డాయి. ఇంతమంది నువ్వు మాకు కావాలి యేసయ్యా అని ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత కార్యాలు పొందుకొని ఆయన యొక్క మహత్యమును రుచి చూసినటువంటి వారే. ఈ 12 మందిని కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ 12 మంది కూడా ఆయన ఎవరో మేము ఎరుగము అన్నట్లుగా ఆ గెస్సెమనే తోటలో పారిపోయినటువంటి వారే. అలాంటి పరిస్థితులలో నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులైనా నీకు తోడై ఉండకపోవచ్చేమో, కానీ ఆ తల్లిదండ్రుల యొక్క గర్భములో నిన్ను పెట్టి అనాది సంకల్పంలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు నువ్వు పుట్టింది మొదలుకొని చచ్చే వరకు కూడా ఆయన నీ తోడుగానే ఉన్నాడు. నువ్వు మంచివాడిగా ఉన్నాడు, చెడ్డవాడిగా ఉన్నా ఆయన మాత్రం ప్రక్కన ఉంటూనే ఉన్నాడు. మంచిగా ఉంటే దీవిస్తున్నాడు, చెడుగా ఉంటే ఆ ఫలితాన్ని అనుభవించేటట్లుగా చేస్తున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. చెప్పండి ఈ మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఏమండి, మనం పాడుతూ ఉంటుంటాం కదా, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఇంకో పాట పాడుతాం, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అని పాడుతూ ఉంటుంటాం. మరి కొన్ని సందర్భాల్లో ఇలాంటి పాటలు గుర్తుకు రావా? ఏమండి, నా తోడుగా ఉండు వాడవే.
ఇంకేం పాడుతుంది చెప్ప, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. మరి అలా అనుకుంటే ఎందుకు కంపరమైపోతా ఉంటుంటాం మనం. యేసయ్య అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అలాగున నేను నిన్ను పుట్టించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎక్కడున్నా నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దాక్షిణ్యంగా హాగరును ఇస్మాయేలును బెర్షెబారణ్యములో అబ్రహాము విడిచిపెట్టి వేసినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్మాయేలు పక్షంగా దేవుడు తోడుగా ఉన్నాడు. అందుచేత ఇస్మాయేలును దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఈ రోజున ఆ ఇజ్రాయేలు దేశం ఎంతగా వాగ్దత్త పుత్రులై దీవించబడ్డారో, అలాగునే అబ్రహాము యొక్క ప్రథమ ఫలముగా వచ్చినటువంటి, అంటే మొదట పుట్టినటువంటి బిడ్డగా ఉన్నటువంటి ఇస్మాయేలు కూడా దేవుడు దీవించాడు. నీలో నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. ఈ అరబ్ కంట్రీస్ 12 దేశాలు కూడా ఉన్నతమైనటువంటివిగా, ఎడారిలో ఇలాగున ఒక పచ్చని గడ్డి మొక్క మొలవనటువంటి ప్రదేశంలో భూమిలో దేవుడు వాళ్ళ కొరకు చమురును ఉంచి చముర బావుల ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఆస్తికర్తలుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒంటరితనములో ఆయన ఇమ్మానుయేలుగా ఉండేటువంటి వాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకి తోడై ఉండేటువంటి వాడు. యేసు ప్రభువు అన్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అలాగునని యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో 16వ అధ్యాయము 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. చూడండి, ఈవెన్ దో ఎవ్రీవన్ షల్ లీవ్ మీ అలోన్ and yet I am not alone because the Father is with me. దేవుడు నాతో ఉన్నాడు. మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పటికీ కూడా మన జీవితాల్లో చూస్తాం, కన్న తల్లిదండ్రులు వయసును బట్టి వాళ్ళు మనకి దూరం అయిపోతారు. కొన్నిసార్లు బాధ్యత కలిగి జీవితాంతం కూడా పోషించవలసినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే అయితే విడిచిపెట్టన్న వెళ్ళిపోతారు, లేకపోతే ఆ పిల్లలు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతా ఉంటుంటారు. మరి అంత మాత్రాన్ని ఆ పిల్లలు మరి దేవుని చేత పోషించబడలేదా? ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని వారిని పెంచలేదా? ఆ మార్గాన్ని అంతటిని కూడా ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. అందుచేత అందరూ ఉన్న ఒంటరి వారము, ఏమండి, ఎవరు లేకపోయినా అందరినీ కలిగి ఉన్న వారం. ఒక ఆయన అన్నాడు కదా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంతా నా కుటుంబమే, జగన్ కాదు, జగమంతా. అంటే ఈ ప్రపంచం అంతా నాదే, నా కుటుంబం. కానీ ఏకాకి జీవితం నాది. ఏమండి, ఏకాకి జీవితం నాది. మీరు పొద్దున్న లేసి సాయంకాలం దాకా మీరు నడిచిన వీధులు ఎన్నో, మీరు మాట్లాడిన ప్రజలు ఎంతో మంది, వాళ్ళతో మనకి రకరకాల ట్రాన్సాక్షన్, కొన్నాము, అమ్మాము, తీసుకెళ్ళాము, తీసుకొచ్చాము, పరామర్శించడానికి వెళ్ళాము, ఇవన్నీ జరిగిపోయాయి. రాత్రి వేళ 2-3 గంటల టైంలో
అలా లేచి బయటికి రండి. ఎవ్వరూ కనబడరు మీకు, ఎవ్వరూ కనబడరు. అదేంటి నేను ఒక్కడే ఉన్నానేంటి ఇక్కడ? అదే నీ జీవితం, అదే నీ జీవితం. అలా నీవున్నా బ్రతుకున్నావు. కారణం నీకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. అలా నేను ఒక్కడే ఉన్నాను, నేనెందుకులే అనుకుని నువ్వు చచ్చిపోలేదు. అప్పుడు రేపు అనే రోజు మరలా వస్తుంది కొన్ని గంటల్లో. మరలా సమాజం అంతటితో నేను ఉంటాను, సమాజం అంతా నాతో ఉంటుంది. మరలా రాత్రి అయితే మరలా ఒంటరి వాడిని. ఇలాగున్న మనుషులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మనతో సదాకాలము ఉండేటువంటి వాడు మన దేవుడు. ప్రియులరా, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని అంటూ యేసుప్రభువు వారు అన్నారు, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. ఐ am not alone because the Father is with me. నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. కొంతమంది ఇక భర్త లేకపోతే జీవితం లేదు, భార్య లేకపోతే జీవితం లేదు, పిల్లలు లేకపోతే ఈ జీవితం ఎందుకు? వాళ్ళ కోసమే ఈ బ్రతుకన్ను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నా కోసమే నేను నిన్ను బ్రతికిస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. అందుచేత ప్రియులరా, దావీదు ఒంటరిగా ఆయన ఉండిపోవలసి వచ్చింది. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. రాళ్ళు రువ్వి కుట్టి చంపుదమా దావీదుని అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎంతవరకు విన్నట్లుగా దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం ఉండాలి, అనేటువంటి ధైర్యం ఉండాలి. ఈ పిరికితనం అనేటువంటిది కూడా కొన్నిసార్లు కొన్ని బలహీనతలకు రాజీ పడిపోయేటట్లుగా చేసేస్తూ ఉంటుండదు. భక్త సింగ్ గారు ఒక చోట ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి దినాలలో ఆ యజమాని ఆదివారం కూడా డ్యూటీకి రమ్మన్నాడు. ఆదివారం డ్యూటీకి రమ్మంటే ఆదివారం డ్యూటీకి వెళ్ళలేదు ఆయన. సోమవారం డ్యూటీకి వెళ్ళాడు. ఎందుకు అంటే ఆదివారం ఆయన చర్చికి వెళ్ళిపోయాడు. డ్యూటీ మానేసి చర్చికి వెళ్ళిపోయాడు. యజమాని రమ్మన్నాడు. అయితే ప్రియులరా, సోమవారం డ్యూటీకి వచ్చిన తర్వాత యజమాని అడిగాడు, నేను ఎందుకు డ్యూటీకి రాలేదు అని. నేను చర్చికి వెళ్ళానండి నా దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి అని చెప్తే, తెచ్చుకున్న క్యారేజ్ తెచ్చుకున్నట్టు పట్టుకెళ్ళిపో, రేపు నుంచి నువ్వు ఆరాధించుకున్న దేవుడే పెడతాడులే 4 పూట్ల భోజనం అని ఎట్టకారంగా పంపేశాడు. పంపేస్తే ఈయన కూడా విశ్వాసం, బాగా విశ్వాసం, అవును దేవుడు నన్ను పోషించడానికి ఈ పని కల్పించాడు, ఈ పని లేకపోతే ఇంకో విధానంలో పోషిస్తాడు దేవుడు నన్ను. ఏలియాకు కాకుల చేత ఆహారం ఆయన పెట్టలేదా అని విశ్వాసంతో వచ్చేసాడు. ఇంటి దగ్గర భార్య బిడ్డలతో కూడా ఈ విషయం చెప్పాడు. ఇంకంతే, దేవుడు అతని యొక్క విశ్వాసమును చూసి అతని జీవితాన్ని టర్న్ చేశాడండి. నా కొరకు ఉద్యోగం ఇచ్చిన అధికారికి కూడా భయపడకుండా ధైర్యముగా సాక్ష్యం ఇచ్చి నిలబడిన ఇలాంటి వ్యక్తి నాకు కావాలి అని అనుకుని ఆయన అనేక దేశాలలో సేవకునిగా ఉండడానికి, అనేక సంఘాలు స్థాపించడానికి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటి అంటే, ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాలి కానీ లేట్ అయిపోయాడు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఫ్లైట్ వెళ్ళిపోతే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఏ విధంగానైనా మరి ఈ ఫ్లైట్ ఎక్కితేనే నేను అక్కడికి వెళ్ళగలను, కానీ ఫ్లైట్ వెళ్ళిపోయింది,
నేను ఏ రకంగానైనా ఆ మీటింగ్కి వెళ్ళాలి అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఈ విమానం వెళ్తూ వెళ్తూ మళ్ళా వెనక్కి అదే ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. వెళ్ళిపోతున్న విమానం తిరిగి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ ఫ్లైట్లో ఒక దేశపు రాణి ఉందంట. ఆ రాణి అంట ఫ్లైట్ని వెనక్కి తిప్పండి అన్నదంట. ఫ్లైట్ని వెనక్కి తిప్పారట. రాణిగారిని అడిగారట, ఎందుకు ఫ్లైట్ని వెనక్కి తిప్పాలి అంటే, నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా చేతులు కడుక్కునేటువంటి ఆ సమయంలో నా ఉంగరం తీసి అక్కడ పక్కన పెట్టి చేతులు కడుక్కున్నాను, అది మర్చిపోయి వచ్చేసాను, కాబట్టి ఫ్లైట్ని వెనక్కి తిప్పండి అన్నదంట. ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చేసిందంట. అప్పుడు ఈ భక్త సింగ్ గారు ఆ వచ్చిన ఫ్లైట్ ఎక్కి తను వెళ్ళవలసినటువంటి ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళగలిగారట. దేవుడు మన పక్షమున ఉండగా ఏమండి ఎలాంటి అద్భుతమునైనా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయానుకూలంగా ఎవరి చేత ఎలాంటి సహాయం అందించాలో కూడా ఆయనకి తెలుసు. గెస్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆయనకి దేవదూతలు వచ్చి పరిచర్య చేసినాయి అంట. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి నీరసిల్లిపోయినప్పుడు, సాతాను శోధించి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేసినాయి అంట. నీకెవరు లేకపోయినా నీకు పరిచర్య చేయడానికి దేవుడు తన దేవదూతలను పంపిస్తాడు, మనుషులు కాదు. అమ్మ రాలేదు, అక్క రాలేదు, నాన్న రాలేదు అంటే కాదు. ఆ దేవుడు ఆ సమయానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు. అట్టి విధంగా సహాయం చేసేటువంటి దేవుడు. కనుక పరిస్థితులు మనకి చేజారిపోతున్నాయి, పరిస్థితులు మనకు తలకి మించినటువంటివిగా ఉంటూ ఉన్నాయి అనుకుంటున్నటువంటి పరిస్థితులలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 13వ వచనములో, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. చూడండి, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదుననుకున్నటువంటి నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను? మన నమ్మకమే మన ధైర్యం కదండి. మన నమ్మకమే మన ధైర్యం. నాకేమి కాదులే అనుకుంటే ధైర్యంగా ఉంటాం. అమ్మో నాకేదో అయిపోతుంది అనుకుంటే మనం ఎక్కడ కూడా ధైర్యంగా ఉండలేం. ఆ కింద 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యము తెచ్చుకో. ఎక్కడ దొరుకుతుంది? కేజీ ఎంత? ఏమండి, ధైర్యం ఎక్కడ దొరుకుతుందిరా చెప్పండి. అడ్రస్ చెప్తారా ఏ షాప్లో దొరుకుతుందో? ధైర్యము తెచ్చుకో. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? విశ్వాసము వలన ధైర్యం తెచ్చుకో, నమ్మకం వలన ధైర్యం తెచ్చుకో, విన్న దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, చదివిన దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో కానీ ఇలాంటి సమస్య వస్తే వెంటనే ఈ దావీదు నీకు గుర్తుకు రావాలి. ఇంతటి సమస్యలో దావీదు ధైర్యాన్ని కోల్పోయాడా అంటే కోల్పోలేదు. ఎలాగున్నాడు? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలా? మా నాన్న ఉన్నాడు పర్లేదు, మా అమ్మ ఉంది పర్లేదు, వెనకాల 10 ఎకరాలు ఉంది పర్లేదు, బంగారం ఉంది పర్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది పర్లేదు అంటే కాదు. యెహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. కనుక ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును, ఈ మాట కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, అనుభవంతో దావీదు చెప్తా ఉన్నాడు.
విశ్వాసముతో యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను ఒంటరిని కాను. నేను ఎందుకు భయపడతాను? నేను పిలవాలే గాని నా తండ్రి సర్వ సైన్యాన్ని పంపించి నా పక్షంగా యుద్ధం చేయగలడు. నేనెందుకు భయపడతాను? నేనెందుకు? కొంతమంది బెదిరిస్తుంటారండి. నేను లేకపోతే నీకు బతుకులేదు తెలుసా? నేను లేకపోతే నీకు జీవితం లేదు తెలుసా? నేను లేకపోతే నీ వైపు ఎవడు కన్నెత్తి చూడడు తెలుసా? నీకు ఎవడు సహాయం చేయడు తెలుసా? నీకు బతికేలేదు తెలుసా? ఇలాగ బెదిరిస్తుంటారు కొంతమంది. ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ధైర్యం కోల్పోయి పరిస్థితులతో రాజీ పడిపోతూ ఉంటుంటాం. అందుచేత కొన్ని మార్లు త్యాగపూర్వకంగా కూడా మనం కొన్ని తెగింపు కార్యాలు చేయవలసి ఉంటుంటాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరుగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చూడండి, అండ్ హీ స్ట్రెంగ్థెన్ థైన్ హార్ట్, వెయిట్ ఐ సే ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి ధైర్యం చెడిపోవడం కాదు, దేవుడు చేయబోయే కార్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రియులారా. అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, దెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. కొన్నిసార్లు ప్రియులరా ఏం చేస్తూ ఉంటుంటారంటే, ధైర్యం చెడిపోయి ఇక ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. చూడండి, ఒక ఆమె తన జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత ఆ రోజు ఉదయం ఆ ఉరి వేసుకోవడానికి ప్రిపేర్ అవుతుందంట. ఆమెకు నిరీక్షణ లేదు. దేవుడు అంటే ఎవరో తెలీదు. ఏమండి, ఆదుకునేవారు ఎవరో తెలీదు. ఏమండి, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు తెలీదు. అయితే ఉదయాన్నే ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడట. ఎందుకు చిన్న పిల్లవాడు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు అంటే, ఒక చిన్న పత్రిక వాడి చేతిలో ఉంది. ఏంటా, నేను ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉంటుంటే, నేను హ్యాంగ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంటే డోర్ ఎవరు కొడుతున్నారా అని ఒకసారి వెళ్ళి తీసిందంట. ఒక చిన్న పిల్లవాడు, దాంట్లో ఆ పిల్లవాడి చేతిలో ఒక పత్రిక. ఏముందా అని దీంట్లో చదివితే ఆయన వాక్యం ఉందంట. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మీ ప్రయాసనంతటిని కూడా ఆయన సులువుగా చేస్తాడు, మీకు విశ్రాంతినిస్తాడు. అంటే ఎవరు ఈయన విశ్రాంతినిచ్చేవాడు అని చెప్పి కొంచెం పరిశీలనగా చదివితే ఆయన యేసు అని తెలిసింది. వెంటనే ఆమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నటప్పుడు బ్రతుకు మీద కావలసినటువంటి ఆశను, ధైర్యమును దేవుడు పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి సమర్థవంతంగా తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలన్నిటినీ కూడా జయించుకోగలిగింది ప్రియులరా. కనుక మనం చేతగాని వారమే. వీఆర్ ఆల్ ది హోప్లెస్, స్ట్రెంగ్త్లెస్. అయినప్పటికీ కూడా మన దేవుడు మనలను శక్తివంతులుగా చేసేటువంటి వాడు. హల్లెలూయా. బలహీనతలలో ఆయన మనకు బలమునిచ్చేటువంటి వాడే ఉంటూ ఉన్నాడు. కనుక ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. కాబట్టి ఎవరైనా సరే ధైర్యం కోల్పోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. ఇలాంటి సమస్య నా జీవితంలో కూడా వచ్చింది. ఏమండి, కొన్నిసార్లు చెప్తా ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి డెలివరీ టైంలో చాలా భయపడిపోతుంటుంది, బాధపడిపోతుంటుంది. ఏమండి, కొన్నిసార్లు కూడా ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ డెలివరీ టైం ఎలాంటిది అంటే, ఇప్పుడైతే ఏ నొప్పి తెలియకుండా ఇలాగా
ఆ సర్జరీ చేసి బిడ్డను తీసేస్తున్నారు కానీ ఆ సర్జరీలో లేనటువంటి టైంలో ఇంక ఏ రకంగానైనా కొన్ని బాధలు పడి బిడ్డను కనవలసిందే. అలాంటి టైంలో తల్లి పక్క నుండి అంటూ ఉంటుంటది, నువ్వు పుట్టినప్పుడు కూడా నేను ఇలాగే బాధపడ్డానమ్మా, నువ్వేం బాధపడకలే అంట. అంటదా అందండి? అంటది. అలాగున్న కష్టాల అనుభవాల గుండె ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు ఉంటే, ఇలాంటి కష్టం నా జీవితంలో కూడా వచ్చింది, అంత మాత్రం నేను ఇలాగ అయిపోలేదు, ఏం పర్లేదు. ఒకవేళ భర్త లేకపోతే జీవితమే అయిపోయినట్లుగా ఉంటే, నేను బ్రతకట్లేదు ధైర్యంగా, దేవుడు నన్ను పోషించట్లేదు, నువ్వేంటి అలాగ బాధపడిపోతున్నావు అని ఉంటున్నారు. ధైర్యము చెడిన వారిని ఏం చేయమని ఉంది చెప్పండి? ధైర్యపరచుడి, ధైర్యపరచుడి. ధైర్యం చెడిపోతుంటాం కొన్నిసార్లు. అటువంటి వారిని ధైర్యపరచాలట ప్రియులరా, ధైర్యపరచాలట. అందుచేతనే చక్కగా సపోర్ట్ ది వీక్, సపోర్ట్ ది పూర్, సపోర్ట్ ది స్ట్రెంగ్త్లెస్, సపోర్ట్ ది వర్త్లెస్. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము పొందుదురు. హల్లెలూయా. Cast not away therefore your confidence, which hath great recompense of reward. హల్లెలూయా. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము పొందుదురు. చూడండి, ధైర్యముగా ఉండాలి కానీ మనం ప్రతిఫలాన్ని పొందుదామట. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదట, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదట. చూడండి, మన బలహీనతే, మన యొక్క పిరికితనమే మన యొక్క పతనానికి కారణం. మన ధైర్యమే మన యొక్క విజయానికి కారణం. మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఒకే ఒక కారణం, అన్నిటినీ సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, అంతే. హల్లెలూయా. దావీదు అదే ధైర్యం తెచ్చుకున్నాడు. అందరూ వ్యతిరేకులైపోయినప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ధైర్యము చేత బలము పొందుకొని వెళ్ళి పోరాడి తన వారిని విడిపించుకున్నాడు. అంతేకాకుండా ఈ ధైర్యము 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 అని అంటున్నాం, అది అసలు మనలో రావాలి అంటే ఎట్లా వస్తుంది? చూడండి ప్రియులారా, సామెతల 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, అండ్ హిస్ చిల్డ్రన్ షల్ హ్యావ్ ఏ ప్లేస్ ఆఫ్ రిఫ్యూజ్. అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలుగుతూ ఉంది. The fear of the Lord is a fountain of life, to depart from the snares of death. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇప్పుడు పిరికితనానికి గల కారణం ఏంటో తెలుసా అండి? పాపం. పిరికితనానికి కారణం పాపం, ధైర్యానికి కారణం దేవుని యందు భయభక్తులు. హల్లెలూయా. ఈ కష్టం వచ్చింది, నేనేం తప్పు చేశానని? నేను ఏ తప్పు చేయలేదు, ఈ కష్టం నాకు వచ్చింది, అయినా నేనేం భయపడను. అదే తప్పు చేస్తేనో, అమ్మో తప్పు చేశాను అందుకే వచ్చిందేమో ఈ కష్టం, తప్పు చేశాను అందుకే వచ్చిందేమో ఈ రోగం. నీకు ధైర్యము కావాలి అంటే దేవుని యందు భయభక్తులే ధైర్యాన్ని మనలో పుట్టిస్తాయి ప్రియులరా. హల్లెలూయా. ఈ ధైర్యము చేత నీవు నేరుగా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయనతోటి ముఖాముఖిగా మాట్లాడేస్తావు. ప్రభా, నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకేంటి ఇలాంటిది వచ్చింది, ఎందుకు వచ్చింది ఇది, నన్ను పరీక్షిస్తున్నావా అని మనం ధైర్యంగా ఉంటాం.
అదే పాపం వలన వచ్చిందనుకోండి, ఇక మనకు ధైర్యం ఉండదు. అమ్మో నా పాపం నన్ను శిక్షిస్తుంది, అమ్మో నా పాపం వలన ఈ శ్రమ, నా పాపం వలన ఈ శోధన అని చెప్పి నీ పాపము నీకు పిరికితనాన్ని ఇస్తే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళమంటేనే కదా వెళ్తాను, దేవుడు చేయమంటేనే కదా చేస్తాను, నేను ఏ అన్యాయం చేస్తాను, నేను ఏ అక్రమం చేస్తానని దావీదు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఎఫోదు ధరించుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నువ్వేదో పాపం చేసావని నీ భార్యని, నీ పిల్లల్ని, నీ పనివారి యొక్క భార్యల్ని, పిల్లల్ని నేను శత్రువుల చేతికి అప్పగించలేదు. వాళ్ళు నిష్కారణంగా వచ్చి నిర్దాక్ష్యంగా తీసుకెళ్ళిపోయారు. కానీ నువ్వు వెళ్ళి పోరాడి తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉంటాను అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైనా లంచం సొమ్ము పోయినప్పుడు మనం బాధపడతాం. ఇది లంచం సొమ్ము కదా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము కదా, అక్రమంగా సంపాదించిన సొమ్ము కదా, అందుకే పోయింది. అదే మనం యథార్థంగా సంపాదించినటువంటి సొమ్ము ఎవరైనా చేజిక్కించుకున్నారనుకోండి, మన దేవుని దగ్గర అడుగుతాం, ప్రభువా నేను ఏమన్నా అన్యాయం చేసి తెచ్చిచ్చానా వాళ్ళకి? కాదు కదా, నా కష్టార్జితం కదా, నా తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం కదా, నువ్వెందుకు సహాయం చేయవు అంటే దావీదులాగా మనం ధైర్యం తెచ్చుకుంటే తగిన సమయంలో దేవుడు మనకు విడుదలనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా చూడండి, మనకి ధైర్యము కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? దేవుని యందు భయభక్తుల వలన మనకి ధైర్యం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. అందుచేతనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసేసుకుంటే వేసుకోండి, మాకేం భయం లేదు, మా దేవుడు విడిపించకపోయినా పర్లేదు, కానీ మా దేవుడు చెప్పినట్లు చేస్తున్నాం, మేమెందుకు భయపడతాం? మేము మనుషులకు భయపడం, దేవునికే భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. రే ఉద్యోగంలోంచి తీసేస్తాను అని ఈ క్రైస్తవుల చేత కూడా కొన్నిసార్లు అన్య సంబంధమైనటువంటి పనులు అధికారులు చేస్తూ ఉంటుంటారు. అక్కడ వ్యతిరేకత మనకు వస్తుందా? రాదు. ఉద్యోగంలోంచి తీసేస్తాడేమో అని పిరికితాము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, రాజా నీకు భయపడం, మేము మా దేవునికి భయపడతాం, నువ్వు చేయిస్తున్నది తప్పు, మా దేవుడు అట్లా చేయొద్దని చెప్పాడు, నువ్వు వేసేసుకుంటే వేసేసుకో అగ్నిగుండంలో. ఎంత ధైర్యం అండి అది, ఎంత ధైర్యం అండి అది. ఏమండి, దానియేలు సింహాల బోన్లో వేసేస్తాం, నాకు మొరపెట్టాలి తప్ప ఏ దేవునికి మొరపెట్టకూడదు అన్నాడు. అయినప్పటికీ కూడా ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగినటువంటి వాడే ముమ్మారు తన యొక్క గది కిటికీలను యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అదిగో దొరికాడు దొంగ, తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేయండి రా అన్నారంతే. అయ్యయ్యా ఇంకెప్పుడు చేయనండి అలాగా, అమ్మో సింహాల గుహ నన్ను తినేస్తాయి, కరిసేస్తాయి, నవిలేస్తాయి అని అన్నాడా? అనలేదు, వేసేయండి అంతే. సింహాలను చూసి భయపడవలసినటువంటి దానియేలుని చూసి సింహాలు గర్జించడానికి భయపడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారం అయితే సాతాను తోక ముడుచుకుంటాడు. అదే సాతానికి లోబడిపోయినటువంటి వారం అయితే వాడు మన మీద గర్జిస్తాడు. అందుచేత ప్రియుల దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యందలి భయభక్తుల వల్లనే ధైర్యం వస్తుంది. ఆ 14:27 వచనంలో అట్టి వారి పిల్లలకు ఆశ్రయం కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుంచి విడిపించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ది ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఏ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్.
జీవపు ఊట అది మనల్ని బ్రతికిస్తుంది. అది మనల్ని బ్రతికిస్తుంది. కరోనా టైంలో చాలా మంది చనిపోయారు, మీకు తెలుసు కదా. చాలా మంది చనిపోయారు. కొంతమంది ఎందుకు చనిపోయారో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి రోగం కంటే వాళ్ళలో ఉన్నటువంటి భయము చేత చాలా మంది చచ్చిపోయారు. అది లోపల తీవ్రత కాకపోయినా, చంపే అంత ప్రభావం వాళ్ళలో లేకపోయినా, అమ్మో నాకు వచ్చిందంట, వాళ్ళు చచ్చిపోయారంట, వీళ్ళు చచ్చిపోయారంట, నేను చచ్చిపోతానేమో అన్న భయమే వాళ్ళని చంపిస్తుంది. నాకేం కాదులే అని ధైర్యంగా ఉన్నవాడు బాగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ధైర్యంగా ఉండాలి ప్రతి విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన అన్నాడు, మీరు దేని విషయం కూడా చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. రేపు ఏం పెట్టాలరా బాబు అని ఆయన ఆలోచన చేస్తుంటే, రేపు ఏం తిందుమురా బాబు అని మనకెందుకు బాధ? రేపు డైనింగ్ టేబుల్ రెడీ చేయడానికి ఆయన ఆలోచన చేస్తుంటే, డైనింగ్ టేబుల్ మీద ఏముంటుందో ఉండదో అని మనకెందుకు భయం? ఏమండి? ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి అంటే కనుక గొప్ప విశ్వాసం దేవుని మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేనికి భయపడకండి, ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యెహోవాను బట్టి ఏం చేశాడు? ధైర్యంగా ఉన్నాడు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నాలో ఏ పాపం లేదు, నాకెందుకు దేవుడు నష్టం కలుగజేస్తాడు అని అనుకున్నాడు. అది ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు నీతిమంతుడిగా ఉంటే ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటావు, పాపిగా ఉంటే ప్రతి విషయంలో పిరికితనమే. కనుక యెహోవాయందు భయభక్తులే ఏమండి దేనికి కారణం? బహుధైర్యం కలిగి ఉండడానికి కారణం. బహుధైర్యము పుట్టిస్తుంది. కాబట్టి అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తి కలిగ వారగునట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు వాడు పారిపోతాడు, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.